చాప్టర్ 6 ఇంటిగ్రేషన్స్ తెలుగులో సమాకలనం అంటారు. ఈ యూనిట్ నుంచి మనకి టోటల్ 18 మార్క్స్ అమ్మ. టోటల్ 18 మార్క్స్లో 2 మార్క్స్వి 2 వస్తాయి అండ్ 7 మార్క్స్వి 2 వస్తాయి. ఓకే, 2 2 జా 4, 7 2 జా 14, 14 ప్లస్ 4 అంటే 18 మార్క్స్. చాలా ఇంపార్టెంట్ అమ్మా అయింది. ఈ చాప్టర్ వచ్చేసి టోటల్గా మనకి ఫార్ములా బేస్డ్ అమ్మ. ఫార్ములాలు నోటికి వస్తే మనం సొల్యూషన్ ఈజీగా చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ డెఫినేషన్స్ చూడండి అమ్మా. 6.1 ఇంటిగ్రేషన్ యాజ్ ద ఇన్వర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్, స్టాండర్డ్ ఫార్మ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఓకే, definition చూడండి అమ్మా. 6.1.1 definition, let E be a subset of R such that E contains a right or a left neighborhood of each of its points and let F maps E tends to R be a function if there is a function f on E such that f dash of x equal to f of x for all x belongs to E, then we call f an antiderivative of f or a primitive of f. ఓకే, మామూలుగా ఫస్ట్ ఇయర్లో డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి కమ్మా. ఫస్ట్ ఇయర్లో d/dx ఆఫ్ x అంటే ఏం రాస్తామమ్మా? 1 కదా. దీనికి ఆపోజిట్గా అంటే d/dx అనేది ఇటు వస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x అనేది వస్తుంది మనకి ఆన్సర్. అంటే వీళ్ళు ఒకదానికొకటి ఎలా ఉంటుందమ్మా? ఇన్వర్స్గా ఉంటుంది. ఓకే, d/dx ఆఫ్ x ఈక్వల్ టు 1 అయితే ఇంటిగ్రల్ ఆఫ్ 1 అనేది ఏమైతే ఆన్సర్ x అవుతుంది. ఇలా ఒకదానికొకటి రివర్స్గా ఉండేదాన్ని గురించి తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ డెఫినేషన్ చూడండి అమ్మా. 6.1.7 డెఫినేషన్, ఇండిఫినిటీ ఇంటిగ్రల్ అంటే అనిశ్చిత సమాకలనం. అనిశ్చిత సమాకలనం అంటారు తెలుగులో. చూడండి, లెట్ ఎఫ్ మ్యాప్స్ I tends to R, సపోజ్ దట్ ఎఫ్ హ్యాస్ an antiderivative of derivative f on I, then we say that f has an integral on I, and for any real constant c we call f plus c an indefinite integral of f over I. Denote it by integral of f of x dx and read it as integral f of x dx. We also denote integral f of x dx as integration f maps integration f. Thus we have integration of f equal to integration of f of x dx, that is equal to capital F of x plus c. Here c is called a constant of integration. c అనేది ప్రతిదానికి రాస్తామా, ఇది కాన్స్టెంట్గా తీసుకుంటాం. నెక్స్ట్, in the indefinite integration of f of x dx, f is called the integrand and x is called the variable of integration. అంటే తెలుగులో ఇంటిగ్రాండ్ అంటే సమాకల్యం అంటారు. వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే సమాకలన చరరాశి అంటారు. ఓకే, ఈ 2 డెఫినేషన్స్. నెక్స్ట్ మనకి అన్ని ఫార్ములాస్ అమ్మ. ఫార్ములా బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. చూడండి ఫార్ములాస్ ఒకసారి చూడండి, చూపిస్తాను. స్టాండర్డ్ ఫార్మ్స్ అంటారమ్మా. స్టాండర్డ్ ఫార్మ్స్ అంటే తెలుగులో ప్రామాణిక రూపాలు. ప్రామాణిక రూపాలు అంటే ఏం లేదమ్మా, ఫార్ములాసే. నేను ఒక పేపర్ మీద రాశాను, అవి చూపిస్తాను చూడండి ఒకసారి. ఫార్ములాస్ అని ఒక దగ్గర రాశాను చూడండి అమ్మా. ప్రామాణిక రూపాలు అంటే స్టాండర్డ్ ఫార్మ్స్ ఇంగ్లీష్లో అయితే. చూడండి, ఫస్ట్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x ప్లస్ c. c అనేది అన్నిటికీ కామన్గా ఉంది చూడండి. అంటే c అంతా మనకి c అనేది ఖచ్చితంగా పెట్టాలి ఆన్సర్లో. c అంటే కాన్స్టెంట్ అని అర్థం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x అని అర్థం. ఫార్ములాస్ అమ్మ, ఇవన్నీ ఫార్ములాసే. 30 ఉంటాయి, ఈ 30 ఫార్ములాస్ నోటెడ్ అవ్వాలి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c, n నాట్ ఈక్వల్ టు -1. ఓకే, n నాట్ ఈక్వల్ -1 అంటే n ప్లస్లో -1 పెడితే ఏమైందమ్మా? -1 ప్లస్ 1 అంటే 0. x పవర్ 0 అంటే 1 కదా. సో అలా కాదు, -1 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n dx ఈక్వల్ టు x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ x అంటే 2 రూట్ x ప్లస్ c. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్కి ఇంకొకటి కూడా ఉందమ్మా, 2/3 x ఇంటూ రూట్ x ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x dx అంటే లాగ్ మాడ్ x ప్లస్ c. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x dx అంటే లాగ్ మాడ్ x ప్లస్ c. మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది
ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇంకా వస్తాయమ్మా, చెప్తాను చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx అంటే -1/x + c. మనకి కనుక ఈ ఫార్ములా నోటెడ్ ఉంటే వీటిని ఈజీగా కనుక్కోవచ్చు. ఈ x² మనం ఎలా రాయొచ్చమ్మా, మళ్ళీ x⁻−2గా రాయొచ్చు కదా. అంటే n ప్లేస్లో ఏం పెట్టాలి, -2 పెడితే చూడండి, n ప్లేస్లో మైనస్ పెడితే -2 + 1/-2 + 1 అంటే x⁻−1/-1 అంటే -1 x⁻−1 అంటే -1/x అని రాయొచ్చు కదా. అంటే చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx అంటే -1/x + c. సెవెంత్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ex dx అంటే ex + c. ఇంకోటి కూడా ఉందమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ e⁻log x అంటే లాగ్కి ఈకి క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే మనకి ఫార్ములా ఏమొస్తుందమ్మా, 1 కదా. ఇది n ప్లస్లో 1 పెడితే అర్థమైంది, x² + 1 c వస్తుంది. ఇది లాస్ట్లో ఉంటుంది, చూపిస్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే x⁻ఎంత ఉన్నట్టు 1 కదా. అంటే 1 ఉంటే n ప్లస్లో 1 పెట్టండమ్మా, x⁻1 + 1/1 + 1 అంటే x² 2 + c అనేది వస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dxకి ఫార్ములా అయింది x² 2 + c. నెక్స్ట్ ఎయిత్ది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ax dx అంటే ax/log a + c. నైన్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx అంటే -cos x + c. టెన్త్ది, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx అంటే sin x + c. 11th, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx అంటే log mod sec x + c. అంటే మనకి ఆన్సర్స్లో ఎలా ఉంటాయమ్మా, ఎక్స్ ప్లేస్లో ఎక్సే ఉండొచ్చు లేదా ఏదైనా ఒక క్వశ్చన్ ఉండొచ్చు, మీకు ప్రాబ్లమ్స్ చేస్తే అర్థమవుతాయి. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x dx అంటే log mod sin x + c. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x అంటే log sec x + tan x + c. దీన్నే ఇంకొక లాగ్ కూడా రాయొచ్చు, log of tan of π/4 + x/2 + cగా రాయొచ్చు. ఇంకొకటి ఎక్స్టెండ్. నెక్స్ట్ 14th, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x dx = log mod cosec x - cot x + c. దీన్ని ఎలా రాయొచ్చు, మళ్ళీ log of tan x/2 + cగా రాయొచ్చు. ఇవన్నీ నోటెడ్ అవ్వాలమ్మా, సైను, కాసు, ట్యాన్, కాటు, సెక్, కొసెక్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే -cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అంటే log mod sec x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x అంటే log mod sin x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x అంటే log of mod sec x + tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x అంటే log mod cosec x - cot x. నోటెడ్ అవ్వాలమ్మా ఇవి. ఇంకొకటి 15th వన్ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x dx అంటే tan x + c. 16th, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² x dx అంటే -cot x + c. 17th, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x tan x dx అంటే sec x + c. 18th, ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x dx అంటే -cosec x + c. చూడండి ఈ 4. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x అంటే tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec² x అంటే -cot x. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec x × tan x అంటే sec x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosec x cot x అంటే -cosec x. 19th వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² dx అంటే sin 1 x + c. దీన్నే -cos 1 x + cగా కూడా రాయొచ్చు. ఓకే, దీనికి sin 1 x + c లేదా -cos 1 x + c. దేనికి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² dxకి. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² dxకి tan 1 x + c లేదా -cot 1 x + c. నెక్స్ట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x × √x² - 1కి sec 1 x + c లేదా -cosec 1 x + c. నెక్స్ట్ 22, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hx dx అంటే cos hx + c. ఇందాక ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్కి ఏమొచ్చిందమ్మా, -cos కదా. ఇక్కడ హెచ్ యాడ్ అయ్యేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin hxకి ఏమైంది, cos hx అయింది. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos hxకి sin hx. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec h² xకి tan hx. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² xకి tan x కదా, సేమ్ ఉంది. sec h² x అంటే tan hx.
ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెక్ హెచ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే మైనస్ కాట్ హెచ్ఎక్స్. ఇక్కడ చూడండి మైనస్ ఇంటిగ్రేషన్ కోసెక్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంకోటి మైనస్ కాట్ ఎక్స్. హెచ్ స్టార్ట్ అయినా సేమ్ ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ సీకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి. 27. ఇంటిగ్రేషన్ ఆఫ్ కోసెకెంట్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ కోసెకెంట్ హెచ్ఎక్స్ ప్లస్ సి అనేది అవుతుంది. సేమ్ ఉంటాయమ్మా ఇక్కడ హెచ్లకి, ఇక్కడ ఎక్స్లకి ఎలా ఉన్నాయో హెచ్ ఉన్నా కూడా అలా ఉంటాయి. ఒకటి రెండు మాత్రమే చేంజ్ అవుతాయమ్మా, మిగిలినవన్నీ ఓకే. ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ ఎక్స్ టాన్ ఎక్స్ అంటే సెక్ ఎక్స్ కదా, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెక్ హెచ్ఎక్స్ టాన్ హెచ్ఎక్స్ అంటే మైనస్ సెక్ హెచ్ఎక్స్ అయింది. ఓకే, ఈ రెండు చేంజెస్ అయినాయి. ఇక్కడేమో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్, ఇక్కడేమో ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ హెచ్ఎక్స్కి కాస్ హెచ్ఎక్స్ అనేది మనకి ఈ 2 చేంజెస్ ఉంటాయి. నెక్స్ట్ 28 చూడండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 + x² డిఎక్స్ అంటే సీకెంట్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి సైన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 + x² డిఎక్స్ అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. అదే ఇందాక ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - x² అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా, ఇక్కడ ఏమైంది సైన్ హెచ్ ఇన్వర్స్ ప్లస్ ఉండేసరికి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయింది. దీన్నే మళ్ళీ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ √(x² + 1 + c)గా రాయొచ్చు. నెక్స్ట్ 29th ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² - 1 డిఎక్స్ని కాస్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, దీన్నే మళ్ళీ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ √(x² - 1 + c)గా రాయొచ్చు. 30th చూడనమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇందాక చెప్పాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని ఎలా రాయొచ్చు, x² + 2 + cగా రాయొచ్చు, అంతేగా. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ అమ్మా, అంటే సమాకలన ధర్మాలు. ఇవి 2 ఉన్నాయి ఫార్ములాస్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) dx ప్లస్ cగా రాస్తాం. ఓకే, ఈ గుర్తుపెట్టుకోవాలి. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇంటిగ్రల్స్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ప్లస్ జీ ఇంటూ ఎక్స్ డిఎక్స్ని ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) dx ప్లస్ cగా రాస్తాం. ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎఫ్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ని ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx ప్లస్ cగా రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏఎఫ్ ఎక్స్ డిఎక్స్ని ఏ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dxగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ నోట్ ఉందమ్మా, చూడండి ఒకసారి. ఈ నోట్ రాయాలరా. ఇఫ్ ఎఫ్ అండ్ జీ హ్యావ్ ఇంటిగ్రల్స్ ఆన్ ఐ దెన్ సో డస్ ఎఫ్ మైనస్ జీ. ఇందాక ఎఫ్ ప్లస్ జీ నేర్చుకున్నాం కదా ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రల్స్లో. ఇప్పుడు ఎఫ్ మైనస్ జీ ఉంటే ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ f(x) dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g(x) dx ప్లస్ c అవుతుంది. నెక్స్ట్ది ఇఫ్ f1 f2 అప్ టు సో ఆన్ fn హ్యావ్ ఇంటిగ్రల్స్ ఆన్ ఐ దెన్ సో డస్ f1 + f2 అప్ టు సో ఆన్ fn అండ్. దీన్ని ఎలా రాస్తాం, అన్ని ప్లస్లు ఉంటే కూడా అన్నిటి ప్లస్, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f1x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f2x dx అప్ టు సో ఆన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ fn x dx ప్లస్ cగా రాస్తాం. దాన్నే సమ్మేషన్ రూపంలో కూడా రాసుకోవచ్చు. ఓకేనమ్మా, అర్థమైందా. నెక్స్ట్ సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రాబ్లమ్స్ 6.1.12 సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ వన్ది ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 × x⁴ dx ఆన్ ఆర్. క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూడండి అమ్మా ఒకసారి. మనకేమి ఇచ్చాడమ్మా, గివెన్ దట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 × x⁴ dx కదా. ఈ 2 అనేది ఏంటిది, కాన్స్టాంట్ కాబట్టి కాన్స్టాంట్ని ముందుకు రాశాను. 2 × ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ dx. dx అనేది ఓన్లీ ఎక్స్లకే చేస్తుంది, కాన్స్టాంట్ వాల్యూస్కి చేయదు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴ dxగా రాశాను. మనకు ఒక ఫార్ములా ఉంది, సిన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁴n dxని xn+1/n+1 dx ప్లస్ cగా రాస్తాం. ఇక్కడ n అంటే ఎంతమ్మా 7 కాబట్టి 2 ×
ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ రూపంలో ఉంది కాబట్టి ఇది రాసాను. అంటే ఎక్స్ పవర్ 7+1/7+1 అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ 7+1 అంటే 8/7+1 అంటే 8 2 1s are 2 4s are అంటే మనకి ఆన్సర్ ఏమొచ్చిందమ్మా ఎక్స్ పవర్ 8/4 అనేది మనకు ఆన్సర్. ఓకే, ఫస్ట్ వన్. సెకండ్ చూడండి క్వశ్చన్. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ cot square x dx on I subset r equal to r that implies n by maps n belongs to z. చూడండి దాని సొల్యూషన్. గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా ఇంటిగ్రేషన్ ఆఫ్ cot square x dx ఇచ్చాడు. మనకు ఒక ఫార్ములా ఉంది ఏంటిదా cosec square theta minus cot square theta equal to 1 కదా. అంటే ఇది ఎక్స్ ప్లస్లో టీటా ప్లస్లో ఎక్స్ ఉందనుకుంటే మనకి కావాల్సింది ఇది కాబట్టి cot square theta equal to ఏం రాయొచ్చు cosec square theta -1గా రాయొచ్చు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cot square x dx ప్లేస్లో నేనేం రాశాను cosecant square x -1 dx. ఈ ఇంటిగ్రేషన్ రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని విడగొట్టాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఇందాక మనం ఒక ఫార్ములా ప్రాపర్టీస్లో ఏం రాసినాం f మైనస్ g ఆఫ్ x dx నేను రాసినాం ఇంటిగ్రేషన్ ఆఫ్ f ఆఫ్ x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x dx రాసినాం కదా. అలాగే మైనస్ ఉంది కాబట్టి ఇది మొత్తం ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ప్లస్ c అయింది. ఓకే, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x dx అంటే మనకి ఫార్ములానమ్మా ఇది డైరెక్ట్గా cosecant square x dx అంటే మైనస్ cot x ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x మైనస్ x అయింది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ రాసుకోండి. సిన్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x dx ఈక్వల్ టు మైనస్ cot x ప్లస్ c ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇంటూ dx ఈక్వల్ టు x ప్లస్ c. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x dx ప్లేస్లో మైనస్ cot x వచ్చింది, మైనస్కి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx అంటే x ప్లస్ c అనేది కాన్స్టెంట్ రాయాలి కంపల్సరీగా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 -1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx ఫర్ x బిలాంగ్స్ టు r. ఇది 2 మార్క్స్కి ఇంపార్టెంట్ అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి ఒకసారి మనకేమి ఇచ్చాడమ్మా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 -1/x స్క్వేర్ ప్లస్ 1. నేను ఒక నిమిషం చూడండి అమ్మా ఈ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 -1/x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, దీన్ని డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే ఇలా చూడండి x స్క్వేర్ ప్లస్ 1తో దీన్ని చేయాలి కదా, అంటే x పవర్ 6 -1 ఉంది. సో x స్క్వేర్తో x పవర్ 6 క్యాన్సిల్ అంటే x పవర్ 4, x పవర్ 4 ఇంటూ x పవర్ 2 అంటే x పవర్ 6, x పవర్ 4 ప్లస్ 1 అంటే x పవర్ 4, మైనస్ కామన్ తీస్తే x పవర్ 6కి మైనస్ x పవర్ 6 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మైనస్ x పవర్ 4 -1 అనేది వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ x స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ x స్క్వేర్ చేస్తాం. మైనస్ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అంటే మైనస్ x పవర్ 4 మైనస్ x స్క్వేర్ అయింది, దీంతో మల్టిప్లై చేస్తే ఈ రెండు గెట్ క్యాన్సిల్ అయింది. ప్లస్ చేస్తే ఇప్పుడు ఏమైంది మనకి x స్క్వేర్ -1. ఇక్కడ ఆల్రెడీ x స్క్వేర్ ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1తో చేస్తే x స్క్వేర్ ప్లస్ 1, x స్క్వేర్కి x స్క్వేర్ క్యాన్సిల్ అయింది. 1 -1 అంటే -2 అనేది మనకు వచ్చింది. ఇది శేషం. దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. దేర్ఫోర్ x పవర్ 6 -1/x స్క్వేర్ ప్లస్ 1ని ఏమంటారమ్మా x పవర్ 4 మైనస్ x స్క్వేర్ ప్లస్ 1 -2/x స్క్వేర్ ప్లస్ 1 అంతేకమ్మా. భాగఫలంపై శేషం ఇంటూ విభాగిని కదా. సో 2/x స్క్వేర్ ప్లస్ 1 అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 6 -1/x స్క్వేర్ ప్లస్ 1 dx ప్లేస్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది మొత్తం రాయొచ్చు x పవర్ 4 - x స్క్వేర్ ప్లస్ 1 -2/x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dxగా రాయొచ్చు. అంటే ఇంటిగ్రేషన్ని దీనికి మొత్తానికి అప్లై చేస్తే చూడండి ఒకసారి పేపర్ మీద ఉంది. ఇప్పుడు దీని ప్లేస్లో ఇది రాసంగా ఇంటిగ్రేషన్ అనేది ఇవన్నీ ప్లస్లో ఉంది కాబట్టి దేనికి అది రాద్దాం. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4 dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2/x స్క్వేర్ ప్లస్ 1 dx. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ 4 అంటే మనకి
ఫార్ములా ఉందిగా ఏంటిది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఏం రాస్తాం, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి కదా. అంటే ఎన్ ప్లస్లో ఎంత ఉంది 4 కాబట్టి 4 + 1 అంటే 5/5 కదా వచ్చేది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే x³/3, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే ఎక్స్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 1 + c అంటే x⁵/5 x⁵/5 minus x³/3 plus x minus 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 1 అంటే మనకి ఫార్ములా ఏంటమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² dx అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x + c కదా. సో 2 into tan ఇన్వర్స్ ఆఫ్ x + c అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 4th వన్ చూడండి అమ్మా. 4th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - x into 4 - 3x into 3 + 2x dx x belongs to R. దీని సొల్యూషన్ చూడండి, ఈ 2 మార్క్స్ ఇంపార్టెంట్. దీని యొక్క సొల్యూషన్ చూడండి అమ్మా. గివెన్ దట్ ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - x into 4 - 3x into 3 + 2x dx. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 into 4 4, 1 into -3x -3x, -x into 4 -4x, -× ప్లస్ x into 3x అంటే 3x² into 3 + 2x dx అంటే 3x² - 7x + 4 into 3 + 7x dx. మళ్ళీ ఈ రెండింటిని 3x² into x అంటే 9x², 3x² into 2x అంటే 3 × 2 = 6 ప్లస్ 6x³ తర్వాత -7x into 3 అంటే -21x, -7x into 2x అంటే 7 × 2 = 14, -14x into x x², తర్వాత 4 into 3 అంటే 12, 4 into 2x అంటే 8x dx. ఓకే, ఇక్కడ చూడండి 6x³ 9x² -14x² అంటే -5x², -21x ప్లస్ 8x అంటే -13x ప్లస్ 12 = dx. ఇప్పుడు అన్నీ ప్లస్లోనే ఉంది కాబట్టి దేనికి అది రాద్దాం అంటే ఇక్కడ ఒక స్టెప్ ఏం రాయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x³ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5x² dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 13x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 12 dx అనేది రాయాలి. ఇక్కడ స్టెప్ 6 అనేది కాన్స్టెంట్ కూడా బయటకు వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ dx, -5 కాన్స్టెంట్ కూడా బయటకు వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dx, -13 కామన్ వస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx, 12 బయటకు వస్తే ఇంటిగ్రేషన్ dx. x³ అంటే ఏమవుతుందమ్మా, x⁴/4, x² అంటే x³/3, 13 into ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే x + c అనేది వచ్చింది. 2 3s 2 2s క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది, 3x⁴/2 -5x³/3 -13x²/2 ప్లస్ 12x + c అనేది ఆన్సర్ మనకి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ x + 1/x³ dx x > 0. ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాని సొల్యూషన్ చూడండి. గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x + 1/x³ dx కదా. ఇది చూడటానికి ఎలా ఉందమ్మా, a + b^3, a + b^3 ఫార్ములా ఏందమ్మా, a³ + b³ + 3a² b + 3ab² కదా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ a + b, ఇది a b అంటే a³ అంటే x³ ప్లస్ b³ అంటే 1/x³ ప్లస్ 3 into a² అంటే x² into 1/x ప్లస్ 3a అంటే 3x into b² అంటే 1/x² dx. చూడండి, ఒక xకి ఒక x క్యాన్సిల్, ఇక్కడ కూడా x క్యాన్సిల్ అయితే మనకేమొచ్చింది, ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ + 1/x³ ప్లస్ 3x ప్లస్ 3/x dx అనేది వస్తుంది ఇక్కడ స్టెప్. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది అన్నిటికీ విడగొడితే ఏమవుతుందమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x³ dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/x dx. 3 into అమ్మా, ఇది 31 కాదు, 3 into 1/x, 3 into 1/x dx కదా, అంటే 3/x అనే రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ అంటే మనకేమొస్తుందమ్మా, x⁴/4 ప్లస్ ఇక్కడ 1/x³ అంటే ఏమొస్తుంది, ఇది పైకి వెళ్తే ఏమవుతుందమ్మా, x⁻³ కదా, అంటే x⁻³ + 1/-3 + 1 అంటే ఏమర్థం,
ఎక్స్ పవర్ -2/-2 అంటే -1/2x² అనేది వస్తుంది. అంటే చూడండి ఇక్కడ చూడండి 1-1/2x² వచ్చిందా, ప్లస్ 3 × x అంటే x²/2 ప్లస్ 3 ఇంటూ మా ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే లాగ్ మాడ్ x ప్లస్ c. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి అమ్మా. 6th క్వశ్చన్, ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 + sin 2x dx ఆన్ r. ఇది 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో 4 ఉన్నాయమ్మా ఇంపార్టెంట్వి, చాలా అన్ని 2 మార్క్స్కే చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన మోడల్స్ ఎక్సర్సైజ్లో వస్తాయి, అప్పుడు నేను ఎక్సర్సైజ్వి మీకు హోంవర్క్గా ఇస్తాను. ఓకే చూడండి దీని సొల్యూషన్ చూడండి. 6th వన్ సొల్యూషన్ ఏంటి? 6th క్వశ్చన్, ఫైండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 + sin 2x dx ఆన్ r కదా. దాని సొల్యూషన్ చూడండమ్మా. గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ √1 + sin 2x dx ఇచ్చాడు. మనకి ఫార్ములా ఉందమ్మా, sin 2x అంటే మనం ఎలా రాస్తాం, 2 sin x cos xగా రాస్తాం. అంటే మామూలుగా అయితే sin 2θ అంటే ట్రిగ్నోమెట్రీలో sin 2θ అంటే 2 × sin θ cos θ. ఇంకొకటి కూడా ఉంది మనకి 1 ఉందిగా, 1 ప్లేస్లో నేను sin² θ + cos² θ = 1 రాయొచ్చు కదా. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ప్లేస్లో sin² x + cos² x రాసాను. sin 2θ ప్లేస్లో ఏం రాసాను, 2 sin x cos x dx రాసాను. ఇది చూడటానికి చూడండమ్మా, a² + b² + 2 × a × b రూపంలో ఉంది కాబట్టి a + b² అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ √of sin x + cos x (² dx). స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకి ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ +or - sin x + cos x dx రాసుకోవచ్చు. ఒకటి ప్లస్తో తీసుకుందాం మధ్యలో, ఇంకొకటి మైనస్తో తీసుకుందాం. చూడండి ప్లస్తో తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x + cos x dx, మైనస్ తీసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -sin x + cos x dx కదా. చూడండి ప్లస్ ఈ రెండింటిని విడగొడితే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే మనకి ఫార్ములా ఏందమ్మా, -cos x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే sin x + c. అంటే మనకి ఆన్సర్ ఏంది, -cos x + sin x + c అనేది ఆన్సర్. ఇటైతే మైనస్ కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ -sin x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ -cos x dx. మామూలుగా అయితే మైనస్ బయటికి రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే -cos x కదా, -cos x అంటే cos x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే sin x. ఈ మైనస్ ముందుకు వచ్చింది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x అంటే -sin x + c. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos x - sin x + c. ఈ రెండింటి డిఫరెన్స్ ఏముందమ్మా, ఇక్కడ -cos x + sin x + c ఉంది, ఇక్కడేమో cos x - sin x + c ఉంది. ఓకే నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ చూడండి అమ్మా. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x³ - 3x + 5/2x² dx ఫర్ x > 0 అండ్ వెరిఫై ద రిజల్ట్ బై డిఫరెన్షియేషన్స్. ఓకే చూడండి దీని సొల్యూషన్. గివెన్ దట్ ఏమి ఇచ్చాడమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x³ - 3x + 5/2x² dx కదా. సో డినామినేటర్ ఉన్న 2x² అనేది మూడింటికి వర్తిస్తుంది కాబట్టి విడివిడిగా రాసాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x³ dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x/2x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 5/2x² dx రాసాను. ఇక్కడ x²కి x³ క్యాన్సిల్ అయితే x మిగిలింది, అంటే 2కి 2 కూడా క్యాన్సిల్ అయింది, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx మిగిలింది. ఇక్కడ 3/2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాస్తే 3/2 × x²కి ఇక్కడ x క్యాన్సిల్ అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx మిగిలింది. 5/2 కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² dx అనేది మనకి మిగిలింది. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ x అంటే x²/2 -3/2, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే log mod x ప్లస్ 5/2 కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ -2గా రాసుకుంటే దాని ప్లేస్లో ఏం రాస్తాం, x పవర్ -2 + 1/-2 + 1 అంటే x పవర్ -1/-1 అంటే -1/x రాయొచ్చు కదా. అంటే చూడండి -1/x + c రాసా, అంటే x²/2 -3/2 × log x -5/2x + c. ఇదే మనకి కావాల్సిన ఆన్సర్. దీనికి సంబంధించిన మోడల్స్ ఎక్సర్సైజ్లో మీకు హోంవర్క్ ఇస్తానమ్మా. చూడండి ఒకసారి ఎక్సర్సైజ్ 6A ఇది చేయండి. ఇక్కడ ఇది హోంవర్క్ మీకు.
ఇక్కడ అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ఏం చేస్తారు, ఇంటిగ్రేషన్ x³ dx మైనస్ ఇంటిగ్రేషన్ 2x² dx ప్లస్ ఇంటిగ్రేషన్ 3 dxగా రాస్తాం. ఇదొకటి హోంవర్క్ మీకు చేయండి. ఈ 2 మీకు హోంవర్క్గా ఇస్తున్నాం, ఫస్ట్ది ఫోర్త్ది. ఓకే, దీనికి సంబంధించిన మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తానమ్మా నేను. ఈ 2 మాత్రం హోంవర్క్ ఖచ్చితంగా మీరు చేయాల్సింది. ఇది వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం 7th ఎట్లా చెప్పాను సేమ్ అట్లనే ఇచ్చేయండి. ఇది ఫస్ట్ది అయితే నేను చెప్పేసాను విడగొట్టడం అన్నిటికీ. ఓకే, చేయండి ఈ 2 ప్రాబ్లమ్స్.